ఆ విధంగా ఒక మార్పులు గాని, ఒక విధానాలు, ఒక ప్రభావితం చేసేటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఉండట్లేదంటారా సార్? అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో? ఎందుకంటే టిఎన్ శేషన్ గారిని మనం మెచ్చుకోవాలి. ఆయన హ్మ్. మొదటిసారి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని తీసుకొచ్చారు. హ్మ్. తీసుకొచ్చి మన ఎలక్షన్ స్టాఫ్ అంతా కూడా ఇది ఎలక్షన్ కమిషన్ కి డెప్యుటేషన్ లో ఉంటుంది. హ్మ్. కాబట్టి మొత్తం కంట్రోల్ అండ్ కమాండ్ అండ్ కంట్రోల్ అన్నది ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక ఎలక్షన్ కమిషన్ లో ఒక వ్యక్తి ఏ విధంగా కంట్రోల్ చేయడం అన్నది మనకు చూపించిన మహానుభావుడు టిఎన్ శేషన్. కానీ ఏమైందంటే ఇటువంటి వ్యక్తులుంటే ఏమవుతుందో అని దాన్ని రకరకాలుగా మార్చారు. ఆ తర్వాత సింగిల్ మ్యాన్ కమిషన్ ని మల్టీ బాడీ కమిషన్ గా చేశారు. హ్మ్. అప్పుడు టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు ఓన్లీ ఒక ఎలక్షన్ కమిషనరే ఉండేవారు. హ్మ్. ఆ తర్వాత దాన్ని 3 మెంబర్ బాడీగా చేసి హ్మ్. ఆ తర్వాత ఈ 3 మెంబర్స్ ని ఏ విధంగా అపాయింట్ చేస్తున్నారని మన సుప్రీం కోర్టులో కూడా వచ్చింది. ఆ! మీకు క్రైటీరియా ఏంటి? మీరు ప్యానల్ ఆఫ్ నేమ్స్ నుంచి తీసుకున్నారా? వీళ్ళని తీసుకోవడానికి ఏంటి? ఏమీ లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు. అందుకని మన సుప్రీం కోర్టు కూడా అడిగింది. మా కొలీజియం సిస్టమ్ ఏది విధంగా ఉందో మీరు ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ నియమించండి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరిలో సీనియర్ ఎవరైతే వాళ్ళని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమిస్తున్నారు, అది తప్పు. హ్మ్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక పదవి, ఎలక్షన్ కమిషనర్స్ అన్నవి ఒక 2 పదవులు. కాబట్టి 3 పదవులకి విడివిడిగా ఇవి జరగాలి, సెలక్షన్స్ జరగాలి. ఆ తర్వాత ఒక కొలీజియం రావాలి. ఎలాగైతే సిబిఐ డైరెక్టర్ గారిని అపాయింట్ చేస్తారో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు, వీరు ముగ్గురు కలిసి ఎలక్ట్ చేస్తారు. కాబట్టి అటువంటి పద్ధతి ఏదీ లేదు. కాబట్టి ఏమంటే జనాల్లో ఒక రకమైన ఆలోచన వస్తుంది అనమాట. కాబట్టి ప్రభుత్వం ఎవరు కావాలనుకుంటే వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళు అనుకూలంగా ఉండకపోవచ్చు కానీ ఆ విధమైన ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అన్నారు జస్టిస్ ఈజ్ నాట్ ఓన్లీ డన్ బట్ ఇట్ సీమ్ టు బి డన్. అంటే న్యాయం అన్నది చెయ్యాలి కానీ అది న్యాయం చేశామని కూడా కనిపించాలి అన్నది ప్రధానమైన మన జ్యూరిస్ప్రుడెన్స్ లో ఒక ఉద్దేశం. ఈ మధ్యకాలం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే రాజ్యాంగబద్ధమైనటువంటి అధినేతల నియామకాలు జరుగుతున్నటువంటి విమర్శను కూడా చూస్తాను. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందని? అంటే ఏంటంటే ఎక్కడైతే ఈ విధమైన ప్రొసీజర్స్ లేవో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వాళ్ళ ఎవరు కావాలనుకుంటే వాళ్ళని అపాయింట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్, తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సిఏజీ, తర్వాత ఎలక్షన్ కమిషన్స్, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. కాబట్టి ఈ కాన్స్టిట్యూషనల్ పోస్టులను ఏర్పాటు చేయడానికి ఒక కొలీజియం లాంటి వ్యవస్థ ఉండాలి. ఒక పర్టికులర్ అందులో లీడర్ ఆఫ్ అపోజిషన్ ను కూడా పెట్టాలి. వాళ్ళందరి సర్వసమ్మతిన ఇది జరిగితే అప్పుడేమవుతుందంటే కరెక్ట్ అయిన వ్యక్తులు అక్కడ వస్తారు. లేకుంటే ఓన్లీ ఒక గవర్నమెంట్ మేము ఎవరిని కావాలంటే వాళ్ళని నియమించుకోవచ్చు అంటే అప్పుడు వాళ్ళ ఉద్దేశాలు లేకున్నా కూడా అనుమానాలు అన్నవి ప్రజల్లో మెలుగుతాయి. కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అపాయింట్మెంట్స్ అన్నింటిలో కూడా ఎక్కడా కూడా ఎవరికి డౌట్ ఉండకూడదు. ఎవరిని అపాయింట్ చేస్తున్నాం, వాళ్ళని ఒక ప్రొసీజర్ వేసాం, వాళ్ళు కావాలనుకుంటే ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని కోర్టుకు కూడా వెళ్ళవచ్చు. ఆ విధమైన వ్యవస్థ ఉంటే అప్పుడేమవుతుందంటే ఎవరికి అనుమానం రాదు. తర్వాత ఒక ప్రొసీజరు, ఒక పద్ధతి ఫాలో అయ్యి మనం ఏర్పాటు చేస్తున్నాం అన్న విధానం కూడా ఉంటుంది. కాబట్టి దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి. అంటే ఫైనల్ గా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ మనం సుప్రీంకోర్టు నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఏదైనా మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయండి, లేకుంటే రిట్ పిటిషన్ వేయండి. సో ఫైనల్ గా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వింటున్నారు. మరి వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? వీళ్ళు ఆలోచించాలి కదా. ఈ విధంగా క్రిటిసిజం వస్తుంది. పేపర్స్ లో చూస్తే కూడా ఇప్పుడు ఎలా ఉందంటే జస్టిస్ భగవతి గారు ఉన్నప్పుడు ఈవెన్ పేపర్ లో చూసిన అంశం కూడా ఒకటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా తీసుకోవచ్చు అన్నారు. అంటే ఇన్ని విషయాలు పేపర్ లో వస్తున్నప్పుడు ప్రభుత్వం సోమోటోగా ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే మనకు కావాల్సింది వాళ్ళు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అంటారు. గవర్నెన్స్ అంటే దాంట్లో సుధారణ రావాలి, వాళ్ళ మోడిఫికేషన్స్ రావాలి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఇనిషియేటివ్ తీసుకొని తీస్తే ప్రజలకు ప్రభుత్వం మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. వీళ్ళు పారదర్శకంగా చేస్తున్నారు, మన అభివృద్ధి కోసం చేస్తున్నారన్న అభిప్రాయాన్ని తీసుకొచ్చే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. కానీ ముఖ్యంగా అంటే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారి కన్సర్న్లో ఈ విధమైనటువంటి రాజ్యాంగబద్ధ అధినేతలు ఆ పదవుల తాలూకు నియామకాలు జరుగుతున్నప్పుడు ఇది ప్రజాస్వామ్యానికి కూడా విధమైనటువంటి హాని చేకూరుతుంది అన్నటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ అది ఎంతవరకు వెళ్ళేటువంటి ఇది ఉంటుంది? ఇప్పుడు ఇవన్నీ కూడా వాదించాలి మన ప్లేస్ లో, మన కోర్టు, మన అసెంబ్లీలు, పార్లమెంట్ లో ఉన్న దీనికేగా ఈ విషయమైన ఇష్యూలు రేస్ చేయాలి అక్కడ. కానీ ఇప్పుడు చూస్తుంటే ఏదో ఒక ఇష్యూ పట్టుకొని అసలు డిస్కషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి మనకు అసెంబ్లీలలో, పార్లమెంట్ లో. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా దీన్ని అర్జెంట్ చేయడం వీటిలోనే పోతుంది మన సమయం. యాక్చువల్ గా మీరు చూసుకుంటే ప్రతి నిమిషానికి 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది పార్లమెంట్. కాబట్టి ఎంత వేస్టేజ్ అవుతుందో చూడండి. మనం ఇంతమందికి అక్కడ తీసుకువెళ్ళడం, అక్కడ ఉంచడం, తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎంత వేస్ట్ఫుల్. ఇవన్నీ అడిగేవాళ్ళు ఎవరైనా ఉండాలి. సో అవి ఉండి మంచి చర్చ. డెమోక్రసీలో ఎప్పుడు కూడా
డిబేట్, డిస్కషన్, డెసిషన్, ఈ 3 ఇంపార్టెంట్. డిబేట్ జరగాలి, డిస్కషన్ జరగాలి, తర్వాత డెసిషన్ తీసుకోవాలి. వీటికే మనకు అసెంబ్లీలు, పార్లమెంట్లు. కానీ ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ చూస్తే అక్కడ ఎంత ఎఫెక్టివ్ గా చర్చలు జరుగుతున్నాయనేది మనం ఒకరినొకరు తిట్టుకోవడానికి వేదికలు పోవడము, తర్వాత వచ్చేసి వాడు బాయ్కాట్ చేయడము, లేకుంటే స్పీకర్ గారు కానీ చైర్మన్ గారు కానీ అడ్జర్న్ చేయడము, ఇవే జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా ఈ డెమోక్రసీ కన్నా దానికి ఓవరాల్ ఏం జరగాలి. అందువల్ల ఎటువంటి వ్యక్తుల్ని మనం పంపిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ప్రజాస్వామ్యం పట్ల మమకారం, ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయాలన్న వ్యక్తులు, ఆ విధమైన ఆలోచనలు ఉన్న వాళ్ళని మనం ఎలక్షన్ లో ఎన్నుకోగలిగితే అక్కడ ఆ విధంగా అవుతుంది. కానీ మీరన్నట్టు మళ్ళీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, మనీ పాలిటిక్స్ ఇది అవ్వడం వల్ల సో ఎవరైనా వ్యక్తి ప్రజల రిప్రజెంటేటివ్, నిజమైన ప్రజల రిప్రజెంటేటివ్ వెళ్ళడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కూడా లేదు ఇప్పుడు. ఎలక్షన్స్ మీరు తీసుకున్నా అది కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. ఏ పార్టీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెడతారు. అందుకనే మేము అంటున్నాం, ఈ ఎలక్టరల్ బాండ్స్ అని ఏవైతే ఇచ్చారో వాటిని క్యాన్సిల్ చేయండి. నేను ఇచ్చే ఎలక్షన్స్ కోసం నేను పార్టీకి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. అవెందుకు అంటే ఏదైతే పార్టీ పవర్ లోకి వస్తుందో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి, మిగతా వాళ్ళకు రావు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఎప్పుడు కూడా మన ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే ఎటువంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా అటువంటి ఎన్నికలు జరగాలంటే అనేక ఎన్నికల సంస్కరణ రావాలన్నది మా ప్రధానమైన ఉద్దేశం. ప్రధానమంత్రి గారు ఇప్పుడు చూడండి, మనకు అసెంబ్లీ జరుగుతుంది, పార్లమెంట్ జరుగుతుంది, కానీ అక్కడ త్రిపురలో ఎలక్షన్ క్యాంపెయినింగ్, రాజస్థాన్ లో ఎలక్షన్ క్యాంపెయినింగ్, వీటిలో జరుగుతున్నాయి. అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి, మంత్రులు, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరు కూడా ఎలక్షన్ ప్రచారంలోకి వెళ్ళకూడదు. వాళ్ళు దే ఆర్ సపోజ్ టు డూ గవర్నెన్స్, వాళ్ళు పాలించాలి. కానీ వాళ్ళ సమయం, అర్ధ సమయం మీకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లోనే వెళ్ళిపోతే కావాలంటే వాళ్ళ పదవులు రాజీనామా చేసి పార్టీ పదవులు తీసుకోమనండి, పార్టీ పరంగా వాళ్ళు ప్రచారం చేసుకోమనండి. కాబట్టి ఇలాంటి బేసిక్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ తీసుకురావడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఈ సంస్కరణలు అన్నటువంటి అంశంలో మీరు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా చాలా రోజులు కొన్ని పోస్టులు పెట్టాలి, మీ ట్విట్టర్ వేదిక అన్ని చేశారు, కొంత యాక్టివ్ గా ఉండి ఈ మధ్యకాలం ఎందుకు అవి ఆపేశారు దేనికి సార్? లేదు, ఇవి చేసి ప్రజల్లో అభిప్రాయాలు స్వీకరించాము, వీటన్నింటినీ కన్సాలిడేట్ చేస్తున్నాము. ఇప్పుడు మొన్న విశాఖపట్నంలో కూడా ఒక జన వేదిక ఒకటి ఏర్పాటు చేసాము, అందులో కూడా సజెషన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా కన్సాలిడేట్ చేసి ఎలక్షన్ కమిషన్ కు మేము సబ్మిట్ చేయాలన్నది ఆ ప్రక్రియ జరుగుతుంది. అది అయిన తర్వాత కొంత సమయం తర్వాత ఎలక్షన్ కమిషన్ దాన్ని ఏమీ చేయకుంటే సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తీసుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ఎలక్షన్ సంస్కరణ చూసుకుంటే అవన్నీ కూడా కోర్టు ఆదేశాల ద్వారా వచ్చినవి. ఎలక్షన్ కమిషన్ అంటూ విడిగా చేసింది పెద్దగా ఎక్కువ లేదు. కోర్టు ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాల కన్విక్షన్ కానీ, లిల్లీ థామస్ కేసు కానీ, మీరు మిగతా చూసుకుంటే ఇవన్నీ కూడా కోర్టుల ద్వారా వచ్చింది. నోటా ఫర్ ఎగ్జాంపుల్, అది కూడా కోర్టు ద్వారా వచ్చిన జడ్జిమెంట్. కాబట్టి కోర్టు ద్వారా సాధ్యమవుతుందేమో, ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇట్స్ లాంగ్ డ్రాన్ వార్. ఇది ఒక రోజులో మార్పు వస్తుందని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే చాలా మంది వలస కార్మికులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతుంటారు. దానివల్ల ఏంటంటే మళ్ళా వాళ్ళు ఎలక్షన్ కోసం వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళరు, ఎందుకంటే ఖర్చుతో కూడిన పని. అందువల్ల చాలా మంది ఓటు వేయరు. దానికోసం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే స్టార్ట్ చేస్తుందో రిమోట్ ఓటింగ్ మెషిన్ అని, అంటే దూరంగా ఉన్నవాళ్ళు, ఎక్కడ ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఓటు వేయొచ్చు ఎలక్ట్రానిక్. దాని గురించి అన్ని పార్టీలను పిలవడం జరిగింది. వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ లేవదీశారు. ఐ థింక్ 28 అనుకుంటాను. ఫైనల్ గా మీరు అఫిడవిట్లు ఇవ్వండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఇటువంటి మార్పులు రావాలి. మొబైల్ ఫోన్ నుంచి నేను ఎందుకు ఓటింగ్ చేయలేకూడదు? సపోజ్ చాలా మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు అమెరికాలకు వెళ్తారు, కానీ ఓటు వేయడానికి వాళ్ళ నియోజకవర్గానికి రారు వాళ్ళు. సో అప్పుడు మనం బ్యాంకుకు మనం 1,00,000, 2,00,000 మనం ఆటోమేటిక్ గా మన యాప్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మరి నా ఓటును కూడా దీని నుంచి వినియోగించుకోదా? ఇంత డిజిటల్ ఇండియా టెక్నాలజీ మాట్లాడుతున్నాం మనం, అటువంటి విధానాల్లో ప్రవేశపెట్టచ్చు. తర్వాత ఎలక్షన్ ఒక రోజే ఎందుకు జరగాలని మేము అడుగుతున్నాం. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు చేస్తారు. 4 రోజులు పెట్టండి, ఓ వారం పెట్టండి, నా కన్వీనియన్స్ బట్టి నేను వెళ్ళి ఓటు వేసుకుంటాను. ఇలాంటివి తీసుకురావాలి. ఏముంది, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంటుంది, లేకుంటే స్కూల్ బిల్డింగ్ ఉంటుంది, దాంట్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ పెట్టండి. పెట్టి దాంట్లో ఓటర్ తన ఓటును వినియోగించుకోవడానికి, ఓటర్ తన కన్వీనియన్స్ బట్టి వచ్చి ఓటు వేసుకుంటాడు. దానివల్ల ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంతమంది బారులు చూపిస్తారు, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా చాలా మంది ఎందుకులే అని చెప్పి ఓటింగ్ రారు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని చేసి మాక్సిమం ఓటింగ్ ఎలా చేయించాలన్నదే ఎలక్షన్ కమిషన్ యొక్క ముఖ్య బాధ్యత. దానికి చేస్తున్నారు ఓటర్ ఎడ్యుకేషన్ అని, స్వీప్ సిస్టమ్ అని, ఇవన్నీ చేస్తున్నారు. అయినా కూడా ప్రజలలో కూడా దీని గురించి
అవగాహన కల్పించాలి, ఓటు యొక్క ప్రాధాన్యతను గురించి వివరించాలి, తర్వాత వచ్చేసి ఓటు ఎలా వేయాలి, ఏవి చూసి ఓటు వేయాలన్నది కూడా మనం తీసుకురావాల్సిన అవసరం. దాని గురించి ఇప్పుడు ఓటర్స్ డేని 25 జనవరి జరిగింది మన ప్రోగ్రామ్. అందరూ కూడా విశాఖపట్నంలో ఒక ప్రోగ్రామ్ పెట్టి దాంట్లో కూడా చైతన్యవంతులుగా చేశాం. సో ఇదంతా మనం చేస్తున్న కంబైన్డ్ ఎఫర్ట్ కాబట్టి మీడియా కూడా ఇందులో ముందుకు వచ్చి మనం అందరం కలిసి కనుక చేయగలిగితే ఒక చైతన్యవంతమైన సమాజాన్ని తీసుకొచ్చినప్పుడు రాజకీయాల్లో కూడా చైతన్యం వస్తుందని నేను